యా రైట్. నరసేగౌడ్ గారు, మీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. అందులోనూ సీఎం రేవంత్ రెడ్డి తన బ్రెయిన్ చైల్డ్ అంటూ కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. ఇక హిట్లర్తో ఆ మధ్య పోల్చిన పరిస్థితి కనిపించింది. అటువంటి హైడ్రా సంబంధించి ఒక అధికారిపై, మొత్తంగా తానే అన్ని నడిపిస్తున్న అధికారిపై ఈరోజు కోర్టు ఇంత కీలక వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూస్తుంది మీ ప్రభుత్వం? ఏం చేయబోతుంది? యా ప్లీజ్ ప్లీజ్ కంటిన్యూ సార్. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు వివరించుకున్న నమస్కారం. ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి డిసిషన్ ఏదైతే ఉందో మేమేం తప్పుపడతలేము. ఎందుకంటే హైకోర్టు న్యాయ వ్యవస్థను మేము గౌరవిస్తాం, అందులో తప్పలేదు. ఎందుకంటే సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పును మేము పూర్తి కాపీ వచ్చిన తర్వాత స్టడీ చేసి డివిజన్ బెంచ్కి పోవడమా లేక సుప్రీంకోర్టుకు పోవడమా అనేది కూడా మేము పరిశీలిస్తాం. అంతే తప్ప ఇప్పటికిప్పుడు మనము దాని మీద ఒక నిర్ణయాన్ని ప్రకటించడానికి ఏం లేదు. ఎందుకంటే లేటుగా అక్కడి నుంచి వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు కాబట్టి ఆ కాపీ రావాల్సింది. వచ్చిన తర్వాత అసలు ఇలా ఈ డిసిషన్ రావడానికి దానికి దారి తీసిన పరిస్థితులు ఏదో ఒకసారి కూలంకషంగా చూడవలసిన అవసరం ఉంది. అరే ఇంకా క్లియర్ గా కనపడుతుంది కదా, 63 సార్లు కోర్టు ధిక్కరణ చేశారు. ఇంకా అసలు చాలా ఓపిక్ గా ఉన్నామని కోర్టే చెప్తున్నప్పుడు ఇంకా ఇంకేం రీజన్ కనపడాలి? నేను ఏమంటున్నా, లీగల్ ప్రాసెస్ లో ఈ డిసిషన్ వచ్చింది. నేను కూడా లీగల్ ప్రాసెస్ లోనే చెప్తున్నా. ఈ లీగల్ ప్రాసెస్ లో డివిజన్ బెంచ్ కు పోవడానికి అవకాశం ఉంది, సుప్రీం కోర్టుకు పోవడానికి అవకాశం ఉంది. ఇవన్నింటి తర్వాత లేదు అంటే రిప్లేస్ చేయడానికి అవకాశం ఉంది. ఈ 3 ఆప్షన్స్ కూడా గవర్నమెంట్ పరిశీలించడానికి ఆ పూర్తి సమాచారం ఆ కాపీ తీసుకున్న తర్వాతనే ఏదైనా చెప్పడానికి వీలైతుంది. నెంబర్ 2 ఏంటంటే, ఇప్పుడు 63 మంది కోర్టు ధిక్కరణ కేసులు వేసిండ్రు, వాళ్ళు రాలేదు కాబట్టి మేము ఈ డిసిషన్ వచ్చిందంటే, సార్ కోర్టు ధిక్కరణ కేసులు అనేది ఈ రోజు కొత్తగా వేసిన ఏం కాదు. ఇంతకు ముందు ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా చీఫ్ సెక్రటరీని ఎన్నిసార్లు పిలిచిండ్రు, ఎన్నిసార్లు ఇదైంది మన అందరం చూసినాం. కానీ ఇందులో నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే సార్, ఇప్పుడు WP నెంబర్లు తెచ్చుకుంటారు గవర్నమెంట్ స్థలములో, అంటే సీలింగ్ స్థలములో కానీ లేకపోతే ఇంకో దగ్గర కానీ వాళ్ళు ఒక రేకులు వేసి ఒక బిల్డింగ్ అయితే WP నెంబర్ తెచ్చుకుంటారు సార్. ఎందుకంటే నేను దీని మీద కొట్లాడుతున్నా కాబట్టి నేను ప్రాక్టికల్ గా నేను చూస్తున్నా. WP నెంబర్ తెచ్చుకో, ఆ WP నెంబర్ అది వచ్చి ఇది కాదు, ఇది సీలింగ్ ల్యాండ్ లో మీది ఉన్నది అని కొట్టేస్తే వీళ్ళు కోర్టు ధిక్కరణ కేసు అని పోతారు. అంటే దాంట్లో ఏం చూపిస్తారు WP నెంబర్లు అంటే, ఇక నేను చెప్తే బాగుండదు ఎందుకంటే ఇది లీగల్ ప్రాసెస్ కాబట్టి మేము డైరెక్ట్ గా నేనే చూస్తున్నా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, నేను కోర్టును తప్పుపడతలేను, వి వెల్కమ్, వి హానర్, అందులో ఏం డౌట్ లేదు. కానీ నేను ఏమంటున్నా అంటే, మాకు కూడా గవర్నమెంట్ కు కూడా ఆప్షన్స్ ఉన్నాయి. నరసేగౌడ్ గారు, మీలో అంటే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది కూడా న్యాయశాస్త్రానికి సంబంధించి, న్యాయ వ్యవస్థకు సంబంధించి చాలా మంది లాయర్లు ఉన్నారు, న్యాయ వ్యవస్థపై అవగాహన ఉన్న వాళ్ళు కోకొల్లలు. సో అటువంటి వాళ్ళు ఎందుకు 63 సార్లు కోర్టు ధిక్కరణ జరిగితే ఆ అధికారిపై వేటు పడుతుంది, ప్రభుత్వంపై కూడా ఒక మచ్చపడే అవకాశం ఉంటుందని ఎందుకు గ్రహించలేకపోయారు? అండ్ నా క్వశ్చన్తో పాటు ప్లీజ్ ఒకసారి లక్ష్మీ నరసింహారెడ్డి గారు మీ క్వశ్చన్ కూడా సబ్మిట్ చేయండి ప్లీజ్. సార్, ఇప్పుడు నేను మన నర్సయ్య గౌడ్ గారు ఏదైతే మాట్లాడుతున్నారో వారి పరిస్థితి చూస్తా ఉంటే ఎట్లుందంటే, ప్రభుత్వం ముందు నిజం మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే కోర్టు ఈ 3 సంవత్సరాల్లో, అంటే దాదాపు 32-33 నెలలల్లో ఎన్నో సార్లు ఈ హైడ్రా చర్యలు తప్పు, మీరు అవలంబిస్తున్నటువంటి విధానం కరెక్ట్ కాదు అని చెప్పి మొట్టికాయలు వేసి, చివరగా పోలీసులు కూడా సహకరించలేరు, ఆర్మీని దింపాలని చెప్పి అడ్వకేట్ జనరల్ రిక్వెస్ట్ తోటి మళ్ళీ వెనక్కి తగ్గి లాస్ట్ కి ఒక ఉన్నతాధికారిని మార్చే పరిస్థితికి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ ఈ రోజు కూడా మేము ఇంకా వచ్చిన ఆర్డర్ కాపీని చదువుతాము, మేము సుప్రీంకోర్టు కోవాలన్నా ఇంకేడుకోవాలన్నా అని చెప్పి ఇంకా ప్రజలను మభ్యపెట్టి ప్రజలను ఇంకా భయాందోళనకు గురి చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది తప్ప ఇంకోటి లేదు. ఇలా ప్రభుత్వాలు ఉన్నది ఎందుకండి? ప్రజల యొక్క సంక్షేమాన్ని. ఒక్క నిమిషం, మీకే సమయం ఇస్తాను. ప్రభుత్వాలు ఉన్నది ప్రజా సంక్షేమం కోసము, ప్రజలలో భయాందోళన గురి చేయడానికి కాదు. నరసేగౌడ్ గారు వాయిస్ తీసుకునే ముందు నరసేగౌడ్ గారి దగ్గర నుంచి మనం సమాధానం తీసుకునే. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్, నేను కూడా అడ్వకేట్ ని, ఏది కట్ చేయాలంటారు?
నాకు తెలిసి డివిజన్ బెంచ్కి వెళ్తాం తప్పితే, నేను అనుకుంటున్న వ్యక్తిగతంగా డివిజన్ బెంచ్కి వెళ్ళడం తప్పితే రిప్లేస్మెంట్ ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు. ప్రభుత్వం ఏం చేస్తుంది డిసిషన్ చూడాలి, కానీ 99%, 100% నేను అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు రిప్లేస్మెంట్ అనేది ఉండదు. అసలు రీప్లేస్మెంట్ అంటే వచ్చే అధికారులు ఉన్నారా? అసలు ధైర్యం చేస్తారా? ఇంత చూసిన తర్వాత ఎవరైనా వచ్చి ధైర్యం చేసి ఆ పదవిలో కూర్చుంటారంటారా? రంగనాథ్ ఒకరే కాదు కదండి, ప్రభుత్వంలో చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు. నేను అనేది ఏంటంటే రంగనాథ్ గారి మీద అవినీతి ఇస్తాను కొంచెంసేపు లక్ష్మీ నరసింహారెడ్డి గారు మీకు సమయం ఇస్తాను నేను, దయచేసి వారు మాట్లాడి వారు సబ్ చేశారని చెప్పిన విషయం కూడా ఏం లేదు. ప్లీజ్ సార్ నేను ఇస్తాను, మీకు సమయం ఇస్తాను లక్ష్మీ నరసింహారెడ్డి గారు. సార్ మీకు సమయం ఇస్తాను, ప్లీజ్ కంటిన్యూ చేయండి. రంగనాథ్ గారు అవినీతి ఆరోపణలలో రిప్లేస్ చేయమని చెప్పలేదు, లేకపోతే డ్యూటీ చేయలేదని రిప్లేస్మెంట్ చెప్పలేదు. ఇన్ని పిటిషన్లు కోర్టు ధిక్కరణ కేసులు వచ్చినాయని అని ఆ సింగిల్ బెంచ్ మాత్రమే ఇచ్చినటువంటి జడ్జిమెంట్. కానీ నేనేమంటున్నంటే న్యాయ వ్యవస్థలో ఆ పరిధిలోనే నేను చెప్తున్నా ఏంటంటే, మేము హానర్ చేస్తున్నాం, వెల్కమ్ చేస్తున్నాం, కానీ మాకున్న ఆప్షన్ ఎక్సర్సైజ్ చేస్తాం. మేము డివిజన్ బెంచ్ కి 100% పోతాం, లేదు అంటే సుప్రీంకోర్టుకు పోతాం. ఇప్పుడు తప్పేం లేదు కదా. ఇప్పుడు సింగిల్ జడ్జ్ వద్దని అయితే చెప్పరు కదండి, వారి జడ్జిమెంట్ ఇచ్చిర్రు. ఇప్పుడు మాకున్న లీగల్ ఆప్షన్ మేము ఓపెన్ ఉంటది కదా, మేము పోవచ్చు కదా. నేను అంటున్న నా ఎక్స్పీరియన్స్ వ్యక్తిగతంగా నేను అనేది ఏంటంటే నో రిప్లేస్మెంట్. నాకు తెలిసి నో రిప్లేస్మెంట్. మేము డివిజన్ బెంచ్ ఆర్ సుప్రీంకోర్టుకి వెళ్తాం, ఎందుకంటే ఇది అవినీతి ఆరోపణలు కావు, డ్యూటీ చేయలేదని కాదు, లేకపోతే ఇంకా. అవును, మీరు ఒక లాయర్ గా ఉన్నారు, నాకు న్యాయశాస్త్రం పట్ల అవగాహన ఉందంటున్నారు. ఒకసారి కోర్టు ధిక్కరణ ఓకే, 2 సార్లు ఓకే, 63 సార్లు కోర్టు ధిక్కరణ చేసిన వ్యక్తిని ఏ విధంగా చూస్తుంది న్యాయస్థానం అనేది మీకు బాగానే తెలుసు కదా. సో ఏంటి కోర్టు ఆ నిర్ణయం తీసుకోవటంలో తప్పే ఉంది మరి? సార్ నేను ఏమంటున్నా, నేను ఫస్ట్ చెప్పాను మీకు, కోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో దాన్ని నేను డిస్ప్యూట్ చేయట్లే, నేను దాని మీద వేరే మాట్లాడట్లే. కానీ ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో మనం అప్పీలేట్ కోర్టుకు వెళ్ళొచ్చు అని మాత్రమే నేను చెప్తున్నా. ప్రభుత్వం కూడా ఖచ్చితంగా అదే వర్షంలో వస్తుందని నేను నమ్ముతున్న, వ్యక్తిగతంగా నమ్ముతున్నాను. ప్రభుత్వము కాపీ తీసుకొచ్చి స్టడీ చేసిన తరువాత ఏం చేస్తుంది అనేది అఫీషియల్ గా అనౌన్స్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటంటే, ఆయన మీద వ్యక్తిగతంగా ఇది లంచం తీసుకున్నాడన్న ఆరోపణలు, డ్యూటీ చేస్తున్నాడన్న ఆరోపణలు వచ్చి ఉంటే కనుక ఇవన్నీ ఏముండవు, ఇవన్నీ ఆలోచన చేయకుండా జనరల్ గా రిప్లేస్మెంట్కి వెళ్తారు. కానీ అవి కాదు. ఇక్కడ 63 ఇది కోర్టు ధిక్కరణ పిటిషన్లు అయినాయి అని అంటే అవి తర్వాత చూస్తే తెలుస్తుంది, కానీ స్టడీ చేస్తే ఇప్పుడు అందులో ఉండే ప్రతి వాక్యం, ప్రతి వర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం బయట మాట్లాడినట్టుగా ఉండదు. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ కదా, ఆ జడ్జిమెంట్ లో యూజ్ చేసినటువంటి ప్రతి వర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకోసమే ఇందాక ఐ న్యూస్ జడ్జి ఏం చెప్పారో అది వినిపించే ప్రయత్నం చేసింది. ప్రతి వర్డ్ కీలకం కాబట్టి ఆ వర్డ్స్ అన్నింటినీ చెప్పే ప్రయత్నం చేశాం. నేను ఏమంటున్నా, ఆ జడ్జిమెంట్ పాఠము 1 సెంటెన్స్ 2 సెంటెన్స్లు ఉండదు సార్. నేను ఏమంటున్నా అంటే ఆ డిసిషన్ కు రావడానికి కొరకు వారు ఉటంకించినటువంటి విషయాలన్నీ అందులో ఉంటాయి. కాబట్టి అది చూసిన తర్వాతనే అఫీషియల్ గా స్పందించడం జరుగుతుంది గవర్నమెంట్. కానీ ఇన్ బిట్వీన్ మనం చర్చిస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ కు నా అనుభవం ప్రకారం నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను, క్లియర్ గా చెప్తున్నాను. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, నాకు తెలిసి సింగిల్ జడ్జ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను మేము డివిజన్ బెంచ్కి వెళ్ళడం కానీ, లేదు అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళడం కానీ ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే అవినీతి ఆరోపణలు లేవు, డ్యూటీ చేయలేదని కాదు. కానీ ఇవి ఎందుకు 63 వచ్చినాయి అనేది ఆ కాపీలో వాళ్ళు ఉంటాయి, వివరాలన్నీ ఉంటాయి. కాబట్టి నేను ఏమంటున్నా, 1 వర్డ్ 2 వర్డ్ 1 సెంటెన్స్ గురించి మనం దాన్ని ముందట పెట్టి ప్రతిపక్షాలు మాట్లాడతాండి. సబ్మిషన్ మాత్రమే లక్ష్మీ నరసింహారెడ్డి గారు, సబ్మిషన్ మాత్రమే. ఏంటి మీ సబ్మిషన్? ఇప్పుడు నర్సయ్య గౌడ్ గారు ఏమంటారంటే ఆయన అవినీతికి పాల్పడలేదు అని మాట్లాడుతున్నారు. అవినీతి కంటే ప్రమాదకరమైనది అధికార దుర్వినియోగం చేసిరు కదా, కోర్టు చెప్తే కూడా వినలే కదా. అంటే నోటీసులు ఇవ్వాలి, వాళ్ళతో సర్వే చేయాలి, అట్లాంటివి చేసిన తర్వాత చర్యలు తీసుకోవాలి, దాంట్లో పారదర్శకత ఉండాలి. అదే విధంగా నిరుపేదలకు ఒకలాగా ఉండొద్దు, డబ్బున్నోళ్ళకు ఒకలాగా ఉండొద్దు, అందరికి సమన్యాయం అమలు చేయాలని చెప్పి కోర్టు చాలా సార్లు చెప్పింది కదా. లాస్ట్ కు ఫైనల్ స్టేజ్ జైలు వేసే పరిస్థితికి వచ్చింది. అడ్వకేట్ జనరల్ గారు రిక్వెస్ట్ చేస్తే ఆ జైలు వేసే క్రమాన్ని ఆపి తొలగించంటే ఈయన చేంజ్ చేయాలని చెప్పి ఏదైతే కోర్టు ఆర్డర్ చేసింది. నేను ఏమంటున్నాను, కేవలం 1 నిమిషం సార్, కేవలం
రంగనాథ్ గారిని మార్చడం వల్లనే ఈ వ్యవస్థ మారుతుంది అనేది తప్పు. Yeah. ఈ హైడ్రానే తొలగించాలి. ఎందుకంటే మేము ముందు నుంచి కూడా చెప్తున్నాం అది చట్టబద్ధమైనటువంటి రైట్ వ్యవస్థ రైట్ మీకు కాదు. సమయం ఇస్తాను. దానికి ఒక ఒక్కసారి చట్టబద్ధత అక్కడ లేదు. వాయిస్ తీసుకొని మీ దగ్గరికే వస్తాను. యా సార్ నేనేమంటున్నా, వారి అత్యుత్సాహం కనిపిస్తుంది తప్పితే ఆలోచన లేదు. ఒంటినే ఏదో ఒకటి సబ్మిషన్ ఏదో ఒకటి మాట్లాడుతున్నాయి. ఒకటే విషయం చెప్తున్నాండి, లా తెలిస్తే లేకపోతే దానికి వివరాలు తెలిస్తే నెక్స్ట్ హైకోర్టు డివిజన్ బెంచ్ పోయే అవకాశం ఉందని వారికి తెలియదండి. సుప్రీంకోర్టు పోయే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా వెళ్తారనే అనుకుంటారు ఎవరైనా కోర్టు ఇప్పుడు చెప్పగానే మీరు ఓకే అంటారా? సుప్రీంకోర్టుకి వెళ్తారు, సుప్రీంకోర్టు వరకు వెళ్తారని ఊహించండి అందరూ. సార్ నేను బీఆర్ఎస్ ప్రతినిధికి నేను సూటిగా చెప్తున్నా సార్, నేను ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వగానే ఆయన జైలు వేసిరా అండి? ఆయన హైకోర్టుకు సుప్రీంకోర్టుకు పోలేదండి. ఎన్నిట్లా ఘోష్ కమిషన్ తప్పు అని చెప్పి చెప్పింది కోర్టు. హైకోర్టు ఘోష్ కమిషన్ రిపోర్టు తప్పు అని చెప్పింది. మీరు ఒక్కసారి ఏకపక్ష నిర్ణయాలు మీరు చదవండి, జడ్జిమెంట్ చదవండి. మీరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పి, అరే నేను బీయింగ్ ఐఎమ్ ఆల్సో అన్ అడ్వకేట్ నరసయ్య గౌడ్ గారు, నేను కూడా న్యాయస్థానం పైన గౌరవం ఉంది, న్యాయ చట్టాల పైన గౌరవం ఉంది. నేను చెప్తున్నా ఘోష్ కమిటీ ఏమని ఇచ్చిందండి? మీరు ఇచ్చినటువంటి రిపోర్టు ఏకపక్ష నిర్ణయం తప్పు అని చెప్పింది. అది సమయం ఇస్తా ప్లీజ్. నరసయ్య గౌడ్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ప్లీజ్ కోఆపరేట్. ఒకటి నిమిషం నేను ఏమంటున్నా సార్, ఇప్పుడు పార్టీ పరంగా ఎవరెంత స్పందించినా నేను ఒకటి క్లియర్ కట్ చెప్పేది ఏంటంటే, మేము గౌరవిస్తున్నాము కోర్టును. ఒకటి. రెండవది, ఆ కాపీ తీసుకొని పరిశీలించి 100కు నాకు తెలిసి, నేను వ్యక్తిగతంగా చెప్తున్నా, పార్టీ అఫీషియల్ గా చెప్పట్లేదు, ఎందుకంటే ఇంకా వాళ్ళు స్టడీ చేయాలి, సీఎం కూడా ఇవన్నీ చూడాలి. నేను అనేది ఏంటంటే, నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం 100% మేము అప్పీల్ పోతామండి. అది డివిజన్ బెంచా లేకపోతే సుప్రీంకోర్టు. అరే మళ్ళీ ఎట్లా మాట్లాడుతున్నాండి? నేను చెప్పేది మీరు నిజంగానే కోర్టును గౌరవిస్తే పరిస్థితి తీయడానికి వచ్చేది కాదన్నా. ఒక ప్రభుత్వ అధికారాన్ని మార్చమని కోర్టు చెప్పిందంటే మీరు గౌరవించిన కోర్టును ఒక్కసారి ఆలోచన చేయాలి కదా. నేను ఏమంటున్నంటే అన్న, నేను చెప్తున్నా, మీరు ఏ విషయంలో కూడా కక్ష సాధింపు చర్యలతోటే పోయిరు తప్ప ఎక్కడ కూడా మీరు విజయం సాధించింది లేదు. కదా. మీరు ఎంతసేపు కక్ష సాధింపు చర్యలకే పోయిరు. మీరు కోర్టు క్లియర్ గా చెప్పింది, మీరు అధికార దుర్వినియోగం చేసిర్రు, మీ యొక్క పద్ధతి బాగాలేదు. 63 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు కాబట్టి ఆయనను చేంజ్ చేయాలని చెప్పింది. అంతకంటే ఏముంది? చెంపపెట్టు. ఇలా మీ కాంగ్రెస్ నరసయ్య గౌడ్ గారు మీ పాత కాంగ్రెస్ నాయకులు మొత్తం సంబరాలు చేసుకుంటారు. రేవంత్ రెడ్డి గారి వ్యతిరేక వర్గం మొత్తం సంబరాలు చేసుకుంటారు. ఇలా మీరు చూసుకోండి పోయి ఒకసారి. అబద్ధాలు కాదు, నిజం చెప్పినాం కాబట్టి తెలంగాణను నెంబర్ 1 స్థానానికి మేము నిలబెట్టినాము. రైట్ సమయం ఇస్తా నరసయ్య గౌడ్ గారు, ప్లీజ్ కోఆపరేట్. మీకు సమయం ఇస్తాను, నేను సమయం ఇస్తాను. ఏమంటున్నా, మీరు అబద్ధాలు చెప్పి ప్లీజ్ నరసయ్య గౌడ్ గారు, మీకు సమయం ఇస్తాను. రైట్